అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రావడం ఆనందంగా ఉందని ఏపీ సభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. రాష్ట్రం దేశం బాగుండాలని దుర్గమ్మను కోరుకున్నట్లు అయ్యన్న తెలిపారు. అమ్మవారి సారి పెట్టడం, అమ్మవారి సారి ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రానికి కాదు, ఈ దేశాన్ని కాపాడే అమ్మ దుర్గమ్మ తల్లి. అటువంటి తల్లి దర్శనానికి రోజు రావడం జరిగింది, చాలా ఆనందం. మేము మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటాం, మా అమ్మవారి దగ్గరికి వస్తే. మా రాజకీయ నాయకులు అయితే మేము ఏం కోరుకుంటామంటే ఈ రాష్ట్రం బాగుండాలా, దేశం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు సౌఖ్యంగా ఉండాలా, అలాగే వారితో పాటు మా కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండాలా, అమ్మని ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కూటమి ప్రభుత్వానికి మాకు అందరికీ కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలా, అమ్మవారి ఆశీస్సుతో కూడా ప్రజల ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఎల్నినో నుంచి ప్రజలను కాపాడాలని కోరుకున్నట్లు చెప్పారు. అమ్మవారికి తెలంగాణ నుంచి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తూ ప్రపంచమంతా ఎల్నినో సందర్భంగా కరువు అంతా ఏర్పడుతున్న సందర్భంలో అమ్మవారిని దర్శించుకొని అక్కడ తెలంగాణ రాష్ట్రంలోనూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రైతులకు సుభిక్షంగా వర్షాలు పడాలి, రైతులు సంతోషంగా ఉండాలి, వారితో పాటు ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఆ విధంగా అమ్మ ఆశీస్సులు రెండు రాష్ట్రాల ప్రజలపైన, నాయకులపైన, అందరిపైన ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. విడిపోయినాయి కానీ సాంప్రదాయాలు ఏమి విడిపోలేవు, అవి కంటిన్యూగా ఉంటాయి. ఎందుకంటే అమ్మ అందరికీ అమ్మనే కాబట్టి రాష్ట్రాలు వేరైనా కనకదుర్గమ్మకు ప్రపంచమంతా భక్తులు ఉన్నట్టే పక్క రాష్ట్రంలో కూడా మేము కూడా పెద్ద ఎత్తున వారిని పూజిస్తాము, దర్శిస్తాము. మరి ఆ విధంగా